ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశము రాశి గారి గురించి అనసూయ గతంలో జబర్దస్త్ షోలో చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశానికి సంబంధించి ఆమె సారీ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ కూడా పెట్టింది. ఎవరు? అనసూయ. అనసూయ. రాశి గురించి వా 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 వా. అనసూయ మేడం, మీరు సారీ చెప్పిండ్రా మేడం అని అంటాను అనుకున్నా. అమ్మ ఈ వెనక ఈపు ఈపు కూడా చూసుకోవాలి. మంది మీద ఏడ్చుడా కాదు, మనం కూడా ఏమన్నా తప్పులు చేసింది ఉంటే వెతికి మరీ తీసే సమాజం ఉండదు ఇప్పుడు అని. అమ్మ మొన్న శివాజీ రెండు మాట్లాడితే అంతగానం బాధ అనిపించింది. అది కరెక్టే, ఓకే. ఆయన మహిళా కమిషన్ కి ఆడికి పోయొచ్చిర్రు, ఓకే. మరి సాటి మహిళని మీరు అలాంటి మాటలు అన్నికే ఇంతన్నా ఏమన్నా జ్ఞానం ఏమన్నా తెలివి ఉన్నదమ్మా? నీవు నాకంటే వయసులో పెద్ద ఉండొచ్చమ్మా, కాకపోతే ఒక నీలాకనే ఒక స్త్రీయే కదా ఆమెను అట్లా అననీకే ఇంత సిగ్గు కూడా అనిపించలేదు అమ్మ మీకు? ఏమన్నా అంటేనేమో పోయి కేసులు పెట్టుడు అది ఇది కాదు. ఎప్పుడే కానీ లేడీస్ హక్కుల గురించి నువ్వు పోరాడేటప్పుడు పక్కనున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడేటప్పుడు ఆ టంగు చూసుకోవాలి. ఎట్లా స్లిప్ అవుతున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము అని చెప్పేసి పక్క ఆ రోజు అంతగానో నవ్వితే ఆమె ఇజ్జత్ ఏముంటది? ఇప్పుడు మేము పోయి ఆమె అభిమానులం కేసు పెట్టాలనా చెప్పు అనమ్మా? మేము రాశి గారి అభిమానులము, నీ మీద పోయి కేసు పెట్టాలనా? మహిళల హక్కులు అన్నప్పుడు మీకు ఒక్కటే కాదమ్మా, వాళ్ళవి కూడా హక్కులే ఉంటాయి. ఆయన శివాజీ అన్న దాంట్లో ఓన్లీ కొన్ని వార్డ్స్ వాడొద్దని సామాన్లు అనే ఒక వాడు యూజ్ చేసిండు, అది తప్పే అనుకోండి. కాకపోతే మీరేమన్నారు? ఆయన అయిపోరాది రాశి ఫలాలు అని అంటే మీరేమన్నారు? సాటి ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్, అర్థమైందా? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండాలి. ఎప్పుడే కానీ ఒకరి గురించి ఈమె ఎప్పుడు చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ పట్టుకుంటుందండి. పట్టుకొని నేను ట్రెండ్ కావాలి, నేనే అందరి దృష్టిలో ఉండాలి, నేనే పెద్ద హీరోయిన్ని, నేనే అన్ని అని చెప్పేసి చెప్పుకునే తత్వం బంద్ చేయండి ఫస్ట్. మెయిన్ ఇంపార్టెంట్, మీరు న్యాయం కోసం ఏమన్నా పోరాడితే న్యాయంగా మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్. అది నేర్చుకొని ఇంకోటి మాట్లాడటం ఒకటే కాదు, పద్ధతి కూడా చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే మీరు ఒక పెద్ద యాక్టర్ అయి ఉండొచ్చు కాదనం, మేము ప్రతి సినిమా చూస్తూ ఉంటాము, మీ యాంకరింగ్ కూడా చూసినాం. కానీ జబర్దస్త్లా ప్రతి మాట హైపరాజీ కానీ వేరే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మొత్తం మహిళల గురించి అన్ని నవ్విస్తూ కించపరుస్తూ ఉంటే దాన్ని చూసి అని నవ్వుతే అసలు మీరే అంతగానో సపోర్ట్ చేసి ఫస్ట్ బూతులను పరిచయం చేసిన వ్యక్తి అనసూయ. ఆమెనే అప్పుడు తెలుగే రాలేదు, తెలుగు రానందుకే నాకు తెలుగు తెలియక అట్లా మాట్లాడినా అని అంటుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏం కవర్ చేస్తారండి అసలు నిజం చెప్పాలంటే. దీన్ని కవరింగ్ అంటారు. అంటే ఆమెకు తెలుగే రానప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనాలి? అసలు దాని అర్థం తెలుసుకోవాలి కదా. ఆ దాన్ని నేను అంటే అంతమంది ఎందుకు నవ్వినరా అని తెలుసుకోలేదా? అంటే తెలుగు వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత అరే నేను ఈ మాట అన్నా, అరే ఇవన్నీ ఎందుకు అంటుండ్రు, ఎందుట్లా ఈ షో అనేది అసలు లేడీస్ ని కించపరుస్తుండ్రు అని చెప్పనీకి అప్పుడు రాలేదేమో. అప్పుడు అంత శక్తి లేకున్నది నాకు శక్తి వచ్చిన తర్వాత నేను ఆ షోకి దూరంగా ఉంటూ వస్తున్నాను. ఈమె ప్లాన్ ఏంటంటే విజయ్ దేవరకొండ మూవీస్ గానీ ఏమైనా ట్రైలర్స్ కానీ గ్లిమ్స్ కానీ లేకపోతే వేరే ఎవరైనా హీరోస్ గ్లిమ్స్ కానీ వచ్చినప్పుడు చిన్న చిన్న హీరోస్ ఉంటారు చూడు, వాళ్ళ దాంట్లో ఏమన్నా వచ్చినప్పుడు నేనే మహిళలను రక్షించే యోధురాలని, నేనే ఝాన్సీ లక్ష్మీబాయిని అని ఆమె ముందరకు వస్తూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ దేవుళ్ళ గురించి కానీ లేకపోతే మహిళల గురించి కానీ కించపరిచే మాటలు మస్తు మాట్లాడినరు. వాళ్ళ మీద అసలు పోదు, ఎందుకంటే వాళ్ళ మీద పోతే ఒప్పుకుంటారా? అట్లా పోరాడితే ప్రతి ఒక్కరిని లాగి చూపియాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అర్థమైందే? సైలెంట్ అంటే సైలెంట్గా ఉండకండి, కానీ పోరాడడానికి తప్పులేదు. ప్రతి ఒక్కరు మహిళల గురించి కించపరిచి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పేసి అందరిని వేలెత్తి చూపించడం అది నిజమైన ధర్మం. మరి ఇప్పుడు ఈమె రాశి గురించి ఒక స్టోరీ పెట్టి క్షమాపణ చెప్తుంది, ఇది కరెక్ట్ అయినా ఒక స్టోరీతో ఇది సర్దు మనుగుతుంది అనుకోవచ్చా? రాశి గారి తరపున నిజంగా అంటే రాశి గారు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అండి. నిజం చెప్పాలంటే ఆమె గనక సీరియస్ తీసుకొని కేసు పెడితే లోపల పడుతుంది. చెప్పింది నేను అప్పట్లో దీనిపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకు అవసరం లేదు, ఒక జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు అన్నట్టుగా ఆలోచించి నేను చేయలేదని అంటున్నా. అదే మాట ఈమెనంటే ఈమె ఎన్నో ఒక్కొక్కటి ఉండే, పైన లైట్ల మీద ఒక్కొక్కటి ఉండే పక్క
అక్కడ స్తంభం ఉంది కదా, ఆ వీధి లైట్ల మీద ఊకుండి నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పేసి డిబేట్ల మీద డిబేట్లు చేస్తుండే. వేరేళ్ళు కదా వాళ్ళు, అందుకోసమని సారీ చెప్పి ఒప్పుకుందాం అనుకున్నది. ఎప్పుడే కానీ బుద్ధి మార్చుకోండి. రాశి గురించి గతంలో జబర్దస్త్ షోలో అనసూయ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మళ్ళీ ఆమె సారీ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. సో ఈ సారీ అనే స్టోరీ సరిపోతుందంటారా? ఇప్పుడు సారీ మాట్లాడతారు. సరే, సారీ అనసూయ గురించి మాట్లాడే ముందు నేను శివాజీ దగ్గరికి పోవాలి. శివాజీ అన్న మనకి ఆ రోజు ఇష్యూ జరిగింది, ఆయన కూడా సారీ చెప్పారు. ఆ సారీ సరిపోలేదు, ఇంకా కావాలి. ఆమె గురించి ఎత్తలేదు, ఆమె గురించి టాపిక్ మాట్లాడలేదు, అసలు ఆమె బట్టల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ దేవతలతో కొలిచిన శివాజీ గారు ఒక్క లుల్లు మాల్లో నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ ఇన్సిడెంట్ అక్కడ జరిగిన దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. జాగ్రత్తగా వేసుకొని వెళ్ళండి, కొంచెం చూసి వేసుకోండి, బట్టలు ఇబ్బంది పడకూడదని లేడీస్కి ఒక సూచన ఇచ్చారు. సామాన్లు, అవును సామాన్లు అంటామమ్మా. సరే, మనము మా అమ్మ ఉంది, మన పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొనిరా అంటారు. అది సామాన్లే వస్తుంది. పని మంచికి సామాన్లు మంచిగా తోమేవా అంటారు, దాని గురించి కూడా సామాన్లు అంటారు. అనే బూతు పదం మాట్లాడలేదే, సారీ చెప్పారు, అయిపోయింది. కానీ ఇదేంటంటే రాశి గారి ఫలాలు అంటే ఆది ఏమన్నాడు, కాదు రాశి ఫలాలు అన్నాడు. అక్కడ రోజా ఉంది, నాగబాబు గారు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? ఆ మాట అనొచ్చా పాపం ఆమెను పట్టుకొని? ఆమె కూడా ఒకప్పుడు హీరోయినే కదా. మళ్ళీ ఇది ఒక సారీ మళ్ళీ చెప్తారు, మళ్ళీ సారీ చెప్పడం. సారీ అనే పదం ఏంటంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది. చెప్పిన మాటలు వెనక్కి తీసుకోలేము, హట్ అవుతాం మనము. ఇప్పుడు అన్వేష్ తీసుకోండి, మరి వాడు అట్లా చేస్తుంటే ఈమె ఎందుకు నోరిప్పట్లేదు? నువ్వు శివాజీ మీద ఎగిరావు, ఇప్పుడు రాశి గారి గురించి చూస్తే మళ్ళీ రాశి ఫలాలు కాదు, రాశి గారి ఫలాలు అంటే రాశి ఫలాలని వీళ్ళిద్దరు నవ్వుకోవడం అది తప్పు కదా. కానీ ఇప్పుడు ఈమె శివాజీ గారు అన్ని దేవతతో కొలిచిన తప్పు చేసిన తర్వాత ఉమెన్ కమిషనర్ దగ్గర వెళ్ళి కేసు పెట్టారు. మరి వీళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. మరి ఆమెను కూడా అన్నారు కదా, మరి అది ఏంటి రాశి ఫలాలు అంటే ఏంటది? నాకు అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ ఇంకో మాట ఆమె ఏమంటున్నారో ఆ స్టోరీలో చెప్తూ, నాకు అప్పుడు తెలుగు రాలేదు, తెలుగు అర్థం కాలేదు, అర్థం కానట్టు వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ నేను చదివినా, అప్పుడు నాకు అంత శక్తి లేకుండే దీన్ని ఖండించడానికైనా అని మాట్లాడుతుంది. ఎవరు? అనసూయ. అమ్మ తల్లి, నీ గురించి చెప్పాలంటే చాలా ఉందిలే, కానీ నువ్వు మాట్లాడే మాటలన్నీ డబల్ మీనింగే. నీకు అర్థం కాలేదు అంటే పప్పులో ఎవరు కాలేదమ్మా, చెవులలో ఎవరు పువ్వులు పెట్టుకోలేదమ్మా. మంచి మీద ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకొకటి ఫెమినిజం ని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పే అనసూయ, శక్తి ఉన్నా శక్తి లేకున్నా ఏ విధంగా ఉన్నా ఎప్పుడైనా సరే మహిళల కోసం పోరాడాలి. అంటే శక్తి ఉన్నప్పుడు ఒకలాగా, శక్తి లేనప్పుడు, అప్పట్లో అంత ఫేమ్ నేమ్ లేకున్నది, ఇప్పుడు ఆ ఫేమ్ నేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు ఈ బలంతో ఫెమినిజం అంటూ అడ్డు పెట్టుకుంటుందని అనుకోవచ్చా? 100%. ఆమెకి ఏంటంటే డబ్బున్న అహంకారం ఒకటి. ఆమె డబ్బులు ఇస్తే బరి తెగించి ఏం చేయమన్నా చేస్తుంది. దానికి మాత్రం నేను రాసిస్తా, 100% చేస్తుంది. అది నాకు ఆమె మీద చాలా కోపం వస్తుంది. కానీ ఆమె ఏంటంటే డబ్బుకు ఏదైనా చేయడమే కాదు, డబ్బున్న అహంకారం ఒకటి. ఇంకా చెప్పుకోవాలంటే ఆమె గురించి చాలానే ఉన్నాయి. ఎవ్వరు ఇప్పుడు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తుంది. అక్కడ న్యాయం ఉందా? అరే అన్న, శివాజీ అన్న చెప్పింది ఇది కరెక్టా? నువ్వు ఫస్ట్ నిన్నేమనలేదు, ముందు ఆడవాళ్ళని దేవతలతో పొగిడాడు ఆయన. అలాంటిది నువ్వు నీ పేరెత్తకుండా నువ్వు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నావు తల్లి. నువ్వు ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం, నీకు సపోర్ట్ ఉందని అహంకారము. కానీ మాకు డబ్బున్నా లేకున్నా మాకు అహంకారం అనేది ఉండదు. మేము ఒకటేలాగుంటాము. ఆడవాళ్ళని ఏమన్నా చెప్తే మేమేంటంటే కట్టుబడి ఉంటాము, మేము నోరిప్పి మాట్లాడతాము, మేము ఎక్కడి దాకైనా మేము పోతాము. అన్వేష్ మాట్లాడిన మాటల గరికపాటి గారిని, సీతమ్మ తల్లిని, ద్రౌపదిని, ఇంతమందిని అన్నప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవన్నీ తీసుకొని నీకు సిగ్గులేదా? నువ్వు బయటికి రావాలి కదా. సరే, మీ అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటకు వచ్చావు కదా, అది ఎక్కడి నుంచి వచ్చావు కదా, నీకు అంత మాత్రం జ్ఞానం లేదా ఆమెకి? అది క్వశ్చన్ వేస్తున్నా నేను ఆమెకి. నీకు అన్నీ తెలుసు, ఏంటంటే ఒక్క డబ్బుందని అహంకారం ఎక్కువ నీకు. ఎవరు సపోర్ట్ ఉందో ఎవరండా చూసుకొని నువ్వు విచ్చలవిడిగా నీ తిరుగుతున్నావు. నేను స్వేచ్ఛగా తిరుగుతా, నా బట్టలు నా ఇష్టం అనింది. అది ఎవరు సపోర్ట్ లేకుండా ఆమె అట్లా మాట్లాడదు.
ఎవ్వరు ఇదిగా ఎవ్వరు వెనక ఆమె అండ లేకుండా ఆమె మాట్లాడదు. నువ్వు తిరుగు, నువ్వు డబ్బులు తీసుకొని బరి తెగించి తిరుగుతావో, నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతావో అది నీ ఇష్టం. 3 కోట్లు ఇస్తానన్నా 5 కోట్లు ఇస్తానన్నా అవి కూడా లేకుండా తిరుగుతుంది ఆమె. డబ్బే ఇంపార్టెంట్ ఆమెకి, మనుషులు కాదు. సత్యము, ఓం నమ శివాయ. అయితే ఆమెకి డబ్బులే ముఖ్యము, మనుషులు కాదు. ఆమె మనుషులు అంటే ఎలాంటి వాళ్ళు? అంతా విఐపీలే. వాళ్ళకి పేదవాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు ఒక ఆడపిల్లని దారుణంగా రేప్ చేస్తే నువ్వు మాట్లాడవు, ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి. అదే నీ కూతురు పుట్టి, నీ కూతురే ఎక్కడన్నా దొరికి నీ కూతురికి అన్యాయం జరిగితే నువ్వు ఎంతమందిని రంగంలోకి దింపుతావు, నువ్వు ఎంతమంది సపోర్ట్ తీసుకుంటావు? అలాగే ఒక అమ్మాయిని దారుణంగా ఎవరైనా చేస్తే నోరిప్పి మాట్లాడాలి కదా. మానవత్వం లేదు. ఇప్పుడు జనాలకి డబ్బే ఇంపార్టెంట్, పేదల గురించి అవసరం లేదు. అవునా? ఈ మొత్తంలో కూడా అందరూ అనసూయ మహిళల గురించి మాట్లాడుతుంటే అనసూయకి సపోర్ట్ చేయాల్సిన మహిళలు అనసూయనే తిడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అనసూయని తిడుతున్నారు. మహిళలకు సపోర్ట్ చేస్తున్న అనసూయని మహిళలే ఇప్పుడు తిడుతున్నారు, మహిళలే విమర్శిస్తున్నారు. అలా చేయొద్దు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి ఇప్పుడు కరెక్టే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళే ఆమెని తిడుతున్నారు, అందరూ చాలా తిడుతున్నారు. అయితే నాకు ఆ తిట్టడంలో నాకు ఎంత హ్యాపీగా ఉందో. తిట్టాలి, తిట్టడం తప్పు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టడం అంటే ఇప్పుడు ఈమె ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళకి న్యాయం చేస్తుందని. ఏం చేసింది ఆమె? సరే, ఆమె చేసింది అని ఒక పాయింట్ ఒప్పుకుందాము. ఏం చేసింది ఆమె? మహిళల ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మహిళల్ని చెడగొడుతున్నావు. నీ అభిమానులే నీకు సపోర్ట్ చేసి అట్లా మాట్లాడుతున్నారమ్మా. మిగతా వాళ్ళు నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు తల్లి. ఎందుకంటే నువ్వు ఎంత బరితెగించి ఆడదాని వల్ల మన అందరికీ తెలుసు. అలాంటి ఇప్పుడు జబర్దస్త్లో వస్తుందని కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ నీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి సిగ్గుండాలా ఆమెకు అలా సపోర్ట్ చేసి మాట్లాడడానికి? ఏమి నువ్వు అవినాష్ ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కూడా రావచ్చు కదమ్మా, నువ్వు ఒక సెలబ్రిటీ అని చెప్పాలా, బుద్ధి చెప్పాలి. కానీ అలాంటి వాళ్ళకి నేనేంటంటే